సైబర్ నేరగాళ్లకు సిమ్ కార్డులు అందిస్తున్న 66 మందిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. తాజా వివరాలు మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కీలక బ్రేక్ త్రూ అని చెప్పాలి. చాలా వరకు సిమ్ కార్డుల ద్వారానే ఈ సైబర్ నేరాలు జరుగుతున్నట్లు గుర్తించినటువంటి పోలీసులు ఇందుకోసం ప్రత్యేకమైనటువంటి టీంని ఏర్పాటు చేశారు. మొత్తం దేశవ్యాప్తంగా మొత్తం 13 రాష్ట్రాల్లో 18 టీంని రంగంలో దింపి ఈ నిందితులందరినీ కూడా అరెస్ట్ చేశారు. మొత్తం 66 మంది నిందితులను అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు మనకు తెలిపారు. ఈ 13 రాష్ట్రాల్లో ఈ ఆపరేషన్ కొనసాగినట్లుగా మనకి తెలపడం జరిగింది. గతంలో ఆపరేషన్ ఆక్టోపస్ 1 పేరుతో తొలుత మ్యూల్ అకౌంట్లపైన ప్రత్యేకమైనటువంటి దాడులు నిర్వహించినటువంటి పోలీసులు ఆ తర్వాత మ్యూల్ అకౌంట్ల ద్వారా బ్యాంకు అధికారుల పాత్రపై ఆరా తీసి ఆపరేషన్ ఆక్టోపస్ 2.0ని రన్ చేశారు. ఆ తర్వాత ఈ బ్యాంకుకి అనుసంధానంగా ఉన్నటువంటి సిమ్ కార్డులటువంటి వ్యవహారంలో ప్రత్యేకంగా మరొకసారి ఆపరేషన్ ఆక్టోపస్ 3.0ని ఈ ఆపరేషన్ నిర్వహించారు. గత కొన్ని రోజుల క్రితం పలు రాష్ట్రాలు వెళ్ళినట్టు పోలీసులు మొత్తం 7 రోజుల పాటు అక్కడే ఉండి 18 టీములన్నీ కూడా వీటిపైన పనిచేశాయి. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, హర్యానా, గుజరాత్, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, పంజాబ్ రాష్ట్రాల్లో పోలీసులు దాడులు నిర్వహించారు. ముఖ్యంగా ఈ పిఓఎస్ మారుమూల గ్రామాల్లో ఉంటూ పిఓఎస్ పాయింట్లు ఉంటాయి, పాయింట్ ఆఫ్ సేల్కి సంబంధించినటువంటి దగ్గర ఉన్నటువంటి వాళ్ళ దగ్గర వెళ్ళి ప్రత్యేకంగా ఆరా తీసినటువంటి సమయంలో వాళ్ళంతా కూడా సిమ్ యాక్టివేషన్ కోసం రెగ్యులర్గా మనం వెళ్ళినప్పుడు ఒక సిమ్ కార్డుకి ఒక బయోమెట్రిక్ ఇచ్చి ఆధార్ అథెంటికేషన్ తీసుకున్న తర్వాత సిమ్ కార్డు తీసుకుంటాం. కానీ వీళ్ళంతా కూడా సిమ్ కార్డుని తీసుకునేందుకు వచ్చినటువంటి వారి దగ్గర అదనంగా మరొకసారి అదే ఐడి తోటి మరొకసారి బయోమెట్రిక్ తీసుకున్నట్లుగా గుర్తించారు. ఒకవేళ ఎందుకు మరొకసారి బయోమెట్రిక్ తీసుకుంటున్నారని అడిగితే సర్వర్ సరిగా లేదు, సిగ్నల్ సరిగా రావడం లేదు, బయోమెట్రిక్ సరిగా వేలిముద్ర సరిగా పడలేదనే అంశాన్ని వాళ్ళకి చెప్తున్నట్లుగా తేలింది. అయితే ఇప్పుడు అరెస్ట్ చేసినటువంటి వాళ్ళందరినీ కూడా మరొకసారి కస్టడీలోకి తీసుకొని విచారించాలని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళందరినీ కూడా 66 మందిని కూడా పలు రాష్ట్రాల్లో అరెస్ట్ చేశారు కాబట్టి వీళ్ళందరినీ అక్కడ ట్రాన్సిట్ వారెంట్ తీసుకొని హైదరాబాద్కి తీసుకురావాలని భావిస్తున్నారు. అయితే ఇప్పుడు అరెస్ట్ చేసినటువంటి దాంట్లో గతంలో ఇచ్చినటువంటి పోలీసులకి వచ్చినటువంటి వివరాల ఆధారంగా మొత్తం 1194 గోస్ట్ సిమ్ కార్డులని గుర్తించారు. ఇందులో ఈ గోస్ట్ సిమ్ కార్డులన్నీ కూడా పోలీసులు వీటిని ఆధారంగా బేస్ చేసుకొని అక్కడికి వేరే రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించినప్పుడు మొత్తం 544 సిమ్ కార్డ్స్ వీళ్ళకి దొరికాయి. ఈ సిమ్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని వినియోగించి సుమారు దేశవ్యాప్తంగా 76 సైబర్ నేరాల్లో కేసుల్లో వీటిని వినియోగించారు. దీని ద్వారా 101 కోట్ల రూపాయలకు పైగా సైబర్ మోసాలకు పాల్పడినట్లుగా ఇందులో పోలీసులు ప్రకటించారు. కొద్దిసేపు క్రితం సిపి సజ్జనార్ ఈ విషయాన్ని కూడా తెలపడం జరిగింది. ముఖ్యంగా ఈ బ్యాంకు ఖాతాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో బ్యాంక్ ఖాతాలకు అనుసంధానంగా ఉన్నటువంటి సిమ్ కార్డులను వినియోగించడం, దాంట్లో దీని ద్వారా సైబర్ నేరాలకి పాల్పడేటువంటి అంశానికి సంబంధించి ప్రత్యేకంగా ఈ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దారు నిర్వహించారు. వీళ్ళు ప్రత్యేక టీమ్స్ని అన్నింటినీ కూడా పలు గ్రామాలకు పంపించినటువంటి సమయంలో మారుమూల గ్రామాల్లో చిన్న చిన్న క్యాంపులు ఏర్పాటు చేసుకుని అక్కడ కొంతమందికి వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి కొంతమందికి సిమ్ కార్డులను అదనంగా సరిగా పనిచేయట్లేదు, డివైస్ సరిగా పనిచేయట్లేదని కొంతమంది దగ్గర నుంచి తీసుకుంటే మరికొంతమంది దగ్గర నుంచి మాత్రం డబ్బులు ఇచ్చి వాళ్ళకి డబ్బులు ఆశ చూపి మీరు ఇంత డబ్బు ఇస్తాం, మీరు బయోమెట్రిక్ ఇస్తే మీ పేరు మీద సిమ్ తీసుకుంటాం, అందుకు మీకు కొంత డబ్బు ఇస్తామని చెప్పేసి వాళ్ళకి ఆశ చూపి వాళ్ళ దగ్గర నుంచి కూడా సిమ్ కార్డులు తీసుకున్నారు. సో ఇలా ఈ యాక్టివేట్ అయినటువంటి సిమ్ కార్డు అన్నింటినీ కూడా కొన్ని విదేశాలకు పంపించకుండా అవసరమే లేకుండా కొన్ని ఈ సిమ్గా చేయడం, కొన్ని సైబర్ నేరగాళ్ళకి కాంబోడియా కొన్ని పంపించారు, కొన్ని సైబర్ నేరగాళ్ళకి ఈ సిమ్లు ఇక్కడ పెట్టేసి ఇక్కడ మొబైల్ ఫోన్లని ఇక్కడ ఏజెంట్లు పెట్టుకొని సైబర్ నేరాలుగా వచ్చినటువంటి ఓటీపీల ద్వారా ఆ డబ్బుల్ని కాజేస్తున్నట్లుగా గుర్తించారు. బాధితులంతా కూడా చాలామంది భారతీయులు, ఎక్కువ మంది ఈ కేసులో బాధితులు ఉంటున్నారు. ఇక్కడ భారతీయులను బాధితులు చేసేందుకు కాంబోడియా వంటి దేశాల్లో ఇక్కడి నుంచి ఉద్యోగాల పేరిట అక్కడ తీసుకువెళ్ళి చాలామందిని అక్కడ కాంబోడియాలో ఉన్నటువంటి కొంత గోల్డెన్ ట్రయాంగిల్ అక్కడ ఉంచేసి అక్కడ నిర్బంధించి వాళ్ళ చేత బలవంతంగా సైబర్ మోసాలు చేయిస్తున్నారు. భారతీయుల చేతే భారతీయులని సైబర్ మోసాల బాధితులుగా చేస్తున్నట్లుగా గుర్తించారు. ఒకవేళ వాళ్ళు సైబర్ మోసాలకు మేము పాల్పడము అని చెప్తే కనుక అక్కడ వాళ్ళని చిత్రహింసలు పెడుతున్నారు. గతంలో చాలా కేసులు మనం చూసాం. వాళ్ళందరినీ కూడా అక్కడ చిత్రహింసలు పెట్టారు. ఉద్యోగాల కోసం అక్కడికి వెళ్ళి ఏజెంట్ల చేతిలో మోసపోయి అక్కడ చిక్కుకొని బయటకు రాలేక చాలా
చాలామంది కూడా అవస్థలు పడినటువంటి అంశాలు. సో వీటన్నింటినీ కూడా అక్కడ ఉండి సైబర్ నేరాలు పాల్పడినప్పుడు ఓటీపీలను చెప్పడానికి కొన్ని మ్యూల్ ఖాతాలు వినియోగించేందుకు ఈ సిమ్ కార్డులను వాటికి అనుసంధానం చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. సో ముఖ్యంగా వీటి ద్వారా ఈ సిమ్ కార్డులు వినియోగించి మ్యాట్రిమోనీ సైట్లు, డేటింగ్ సైట్లు, తర్వాత కొన్ని టెలిగ్రామ్ ప్రొఫైల్స్ క్రియేట్ చేయడం, తర్వాత ఇంకొన్ని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి వాటి ప్రొఫైల్ క్రియేట్ చేయడం, మొబైల్ నెంబర్ ఆధారిత ఏ సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్స్ ఓపెన్ చేయొచ్చో వాటన్నిటి ద్వారా ఓపెన్ చేసి వాటి ద్వారా అమాయకులకు వల వేసి అటు హనీ ట్రాప్ పేరుతో కావచ్చు, తర్వాత ఇతర మ్యాట్రిమోనీ సైట్ల ద్వారా పెళ్లి చేసుకుంటామని కావచ్చు, ఇటువంటి వాటి ద్వారా మోసం చేసేందుకు వీటిని వినియోగిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. వీటి ద్వారా ఎవరినైతే హనీ ట్రాప్ చేయడం, తర్వాత ఈ మ్యాట్రిమోనీ సైట్లో పెళ్లి పేరుతో మోసాలు చేయడం, కొన్ని గిఫ్ట్లు పంపిస్తామని మోసం చేయడం, తర్వాత మీకు లాటరీ తగిలిందని మోసం చేయడం, వీటన్నిటికీ వినియోగిస్తున్నారు. వీటిని వినియోగించి వాళ్ళతో మాట్లాడి, బాధితులతో మాట్లాడి ఇదే నెంబర్లతోటి మాట్లాడడం, కొన్ని ఇదే నెంబర్కి అనుసంధానంగా ఉన్నటువంటి బ్యాంకు అకౌంట్లకి ఈ డబ్బులు ట్రాన్స్ఫర్ చేయించుకోవడం, సో ఇక్కడ మోసాలు చేయడానికి వీటన్నిటిని కూడా వినియోగిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా ఈ కేసు దర్యాప్తులో భాగంగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు, ఏసీపీ శివమారుతితో పాటుగా సజ్జనార్ పర్యవేక్షణ ఈ మొత్తం కూడా ఆపరేషన్ అంతా కొనసాగింది. సో దీంతో పాటు ఇక్కడ వీళ్ళు ఇచ్చినటువంటి కొన్ని సమాచారం బేస్ చేసుకొని మరికొంతమందిని కూడా పోలీసులు అరెస్ట్ చేయడానికి సిద్ధమయ్యారు. ప్రస్తుతానికైతే ఆపరేషన్ ఆక్టోపస్ గోస్ట్ సిమ్ కేసుకు సంబంధించి అంటే ఈ ఆపరేషన్కి సంబంధించిన దాంట్లో 66 మందిని ప్రస్తుతానికి అరెస్ట్ చేశారు. సో ఇప్పుడు బ్యాంక్ అధికారులు కూడా ఆల్రెడీ బ్యాంక్ అధికారులు ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని పోలీసులు దర్యాప్తులో భాగంగా కొంతమందిని అరెస్ట్ చేశారు ఆపరేషన్ ఆక్టోపస్ 2లో. సో ఆ బ్యాంకు ఖాతాలకి అనుసంధానంగా ఉన్నటువంటి సిమ్ కార్డుల మీద అనుమానం వచ్చింది. దాంతోపాటుగా సంచార్ సాథీలో సంబంధించినటువంటి ఒక దాంట్లో వెబ్సైట్లో వచ్చినటువంటి సమాచారం, నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో వచ్చినటువంటి సమాచారం, తర్వాత I4C నుంచి వచ్చినటువంటి సమాచారం ఆధారంగా ఈ కేసులన్నింటినీ కూడా గుర్తించారు. ముఖ్యంగా ప్రజలెవరు కూడా వాళ్ళు సూచించుకోవాల్సినటువంటి వాళ్ళకి కొన్ని సూచనలు కూడా చేశారు. మీరు మీ పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసుకునేందుకు TAFCOP.sancharsati.in మీరు మీ పేరు మీద ఎన్ని సిమ్ కార్డ్స్ యాక్టివేట్ ఉన్నాయో తెలుసుకోవచ్చని చెప్పారు. ఒకవేళ కనుక మీకు అనుమానం ఉంటే మీ పేరు మీద ఎన్ని ఉన్నాయో తెలుసుకోవాలంటే వాటిని డీయాక్టివేట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్తారు. తెలియని వ్యక్తులకి మీ పేరు మీద మీ ప్రూఫ్స్ మీద KYC డాక్యుమెంట్స్ ఎవరికి ఇవ్వద్దు. మీ పేరు మీద సిమ్ కార్డు ఓపెన్ చేస్తామని కొంతమంది డబ్బులు ఆశ చూపిస్తే కనుక వాటిని కూడా నమ్మొద్దని సైబర్ క్రైమ్ పోలీసులు తరచూ చెప్తూనే ఉంటారు. ఇదే విషయాన్ని కూడా పోలీసులు స్పష్టం చేశారు. సో ముఖ్యంగా ఈ పాయింట్ ఆఫ్ సేల్ ఏదైతే ఉందో రోడ్డు పక్కన మనకు రెగ్యులర్గా చాలా మనకి పాయింట్ ఆఫ్ సేల్ కనిపిస్తుంటాయి. సిమ్ కార్డ్ని మేము పోర్టబిలిటీ చేస్తాం, లేకపోతే కొత్త సిమ్ కార్డులు ఇస్తాం, ఫ్రీగా సిమ్ కార్డులు ఇస్తాం అని చెప్పడం. సో కొంతమంది సిమ్ కార్డులు తీసుకున్న తర్వాత వీటన్నిటి కూడా మిస్యూజ్ చేస్తారు. వాడిన తర్వాత సిమ్ కార్డులు వినియోగించిన తర్వాత వాటిని బ్యాలెన్స్ అయిపోయిన తర్వాత వాటిని పక్కన పడేస్తారు, లేకపోతే కొంతమంది వేరే వాళ్ళకి ఇస్తారు. సో ఈ సిమ్ కార్డ్స్ అన్నీ కూడా మిస్యూజ్ అవుతున్నాయి. ఇప్పుడు ఒకవేళ కనుక నా పేరు మీద నేను సిమ్ కార్డుని తీసుకుంటే దాన్ని కొంత తర్వాత అంటే ఫ్రీగా సిమ్ ఇచ్చారని నేను వాడుకుంటే దాని తర్వాత వాడకుండా పక్కన పడేయటం, లేకపోతే దాన్ని కొన్ని రోజులు వాడకుండా ఉంటే నా KYC మీద ఉన్నటువంటి సిమ్ కార్డ్ని మళ్ళీ తీసుకొని దాని ద్వారానే సైబర్ మోసాలకు పాల్పడుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. సో ఇటువంటి నేరాలలో ఇన్వాల్వ్ అవుతాయి కాబట్టి మీ పేరున్నటువంటి సిమ్ కార్డులు ఒకవేళ కనుక మీకు సిమ్ కార్డు క్లోజ్ చేయదలుచుకుంటే దానికి సంబంధిత టెలికాం ఆపరేటర్ల దగ్గరికి వెళ్ళి వాటిని క్లోజ్ చేయాలి. మీరు ఎవరో కూడా సిమ్ కార్డులు వేరే వాళ్ళకి మీ పేరు మీద ఇవ్వద్దు. సిమ్ కార్డులని ఇచ్చేటువంటి పాయింట్ ఆఫ్ సేల్ దగ్గర మీరు బయోమెట్రిక్ మరోమారు తీసుకుంటే ఎందుకు తీసుకుంటున్నారనే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించాలని వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో దీని అన్నింటినీ కూడా టెలికాం కంపెనీలు ఏవైతే ఉన్నాయో జియో మేజర్గా ఉన్నటువంటి జియో, వడాఫోన్ అండ్ ఐడియా, తర్వాత ఎయిర్టెల్లో ఉన్నటువంటి వీటన్నిటి కూడా హైదరాబాద్ సిపి సజ్జనార్ కూడా లేఖ రాశారు. వీటిపైన పాయింట్ ఆఫ్ సేల్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. సో మీరు ఏ సిమ్లు ఎంతమందికి ఇస్తున్నారు, వాటన్నిటి వివరాలు పాయింట్ ఆఫ్ సేల్ నుంచి అక్కడ ఉన్నటువంటి ఎంతమంది వినియోగిస్తున్నారు, మీ ఏజెంట్లు ఎంతమంది ఉన్నారు అక్కడ అనే దానిపైన ఒక స్పష్టమైనటువంటి వివరాలు సేకరించి ఎప్పటికప్పుడు అప్డేట్లో ఉండాలి, వీటి మీద జాగ్రత్తగా ఉండాలని వారికి ఒక లేఖ కూడా రాయడం జరిగింది. సో చూసాం కదా. సో ఇదే విధంగా ఈ ఆపరేషన్ ఆక్టోపస్ 3.0 కొనసాగింది. మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 13 రాష్ట్రాల్లో ఈ ఆపరేషన్ కొనసాగింది. 18 టీములు ఇందులో పాల్గొన్నాయి. సో మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో ఉండి చాలామంది డబ్బు ఆశ చూపి ఈ సిమ్ కార్డులని తీసుకుంటున్నారు. కొంతమంది బయోమెట్రిక్ సరిపడలేదని వాళ్ళు మభ్యపెట్టి కొన్ని సిమ్ కార్డులు తీసుకుంటున్నారు. వీటన్నిటి పట్ల సిమ్ కార్డులు ఎవరి సిమ్ కార్డు మిస్యూజ్ అవుతే వాళ్ళే బాధితులు అవుతారు. కాబట్టి సిమ్ కార్డులని
తీసుకునేటువంటి అంశంలో మీ కేవైసీ డాక్యుమెంట్లు అన్నిటి కూడా మీరే బాధ్యులు అవుతారు. కాబట్టి వీటి మీద చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ కనుక మిస్యూజ్ అవుతుంది, మీ పేరు మీద సిమ్ కార్డులు నేను తెలుసుకోవాలనుకుంటే కనుక దానికి సంబంధిత వెబ్సైట్లో వెళ్ళి చూసుకోవచ్చు అని చెప్పేసి పోలీసులు సూచిస్తున్నారు. ఇది ఆపరేషన్ ఆక్టోపస్ సంబంధించినటువంటి తాజా అప్డేట్. కొద్దిసేపటి క్రితం సజ్జనార్ కూడా దీని మీద మాట్లాడడం జరిగింది. ఓటు